నేను కేవలం మట్టి ప్రమిదను లేదా ఇత్తడి కుందును కాదు. నేను ఈ ఆలయపు ఆత్మను. వేల ఏళ్లుగా ఇక్కడ వినిపిస్తున్న మంత్రోచ్చారణలు నా కాంతిలో ప్రతిధ్వనిస్తున్నాయి. నా అస్తిత్వం. చమురు నా రక్తమైతే, వత్తి నా ప్రాణం. నిప్పు నన్ను స్పృశించినప్పుడు నేను చీకటిని మింగేసే ఒక చిన్న సూర్యుడిగా మారుతాను. నా సాక్షి, భసాక్షి, భక్తుల కళ్ళలో మెరిసే కన్నీళ్లను, వారి పెదవుల మీద నర్తించే ప్రార్థనలను నేను చూస్తున్నాను. ఎందరో వస్తుంటారు, తలలు వంచుతారు, తమ భారాన్ని దేవుడికి అప్పగించి తేలికగా వెళ్తారు. వారి నమ్మకానికి నేను సాక్షిని. నా తపన, గాలి వీచినా, వాన కురిసినా నేను ఆరిపోకుండా పోరాడతాను. ఎందుకంటే నా వెలుగు ఆగిపోతే ఈ ఆలయ కోణం నిశ్శబ్దంగా మారిపోతుందని నాకు తెలుసు. నా సందేశం తమసో మా జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగు వైపుకు సాగమని చెప్పడమే నా ధర్మం. బయట ప్రపంచం ఎంత వేగంగా పరుగెత్తినా నేను మాత్రం ఇక్కడే నిలకడగా, ప్రశాంతంగా వెలుగుతూ ఉంటాను.